ఆదికాండం 22 అధ్యాయం గురించి మనం తెలుసుకుందాం. అందులో అబ్రామ్ గురించి కూడా తెలుసుకుందాం. అబ్రాము మనకు ఒక సాక్ష్యం రూపంగా మనకు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే అబ్రామ్ గురించి మనం తెలుసుకోవాలంటే చాలా ఉంటుంది. ఎందుకంటే ఆ అబ్రాము దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట విని దాని ప్రకారం నడుచుకుంటాడు. కానీ ఏ రోజు కూడా దేవుడు చెప్పిన మాట వ్యతిరేకించలేదు. లాస్ట్కి తన కుమారుని కూడా అడిగితే కూడా కుమారుని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. అంత గొప్ప అబ్రామ్ గురించి మనం తెలుసుకోవాలంటే, ఆ అబ్రామ్ లాగా మనం జీవించాలంటే ఎంత పుణ్యం చేసుకోవాలి. అదే కదండి. అంతే. అబ్రాము తన కుమారుని బలి ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. ఇప్పుడు మనము గల దేవుడు మనల్ని అడిగితే మనం అలా చేస్తామా? చేయలేం కదా. అందుకే దేవుడు అబ్రాముని ఎంతమందికి అంటే అంతమందికి నువ్వు తండ్రిలాగా ఉండమని సెలవిచ్చాడు. ఏ రోజు దేవుని మాట వ్యతిరేకించలేదు. ఏ రోజు దేవుని మాట తప్పలేదు. దేవుడు ఎలా చెప్తే అలాగే నడుచుకోవడానికి ప్రయత్నించిండు. అంత గొప్ప దేవుడి మాటలు విన్నాడంటే దానికి ఎంత ఉండాలి. మనము దేవుడి పట్ల మనం అట్లా ఉంటున్నామా? దేవుడు ఏం చేస్తాడు, ఏం చేయడు మనమని ఆలోచిస్తాం. అంతేకాని దేవునికి మనం వ్యతిరేకంగానే ఉంటాం. కానీ ఏ రోజు దేవునికి దగ్గరగా ఉండం కదా.